కీరవాణి గారు చాలామంది సింగర్స్తో కానీ చాలామంది ఆయన అభిమానులతో కానీ చాలామందితో నిన్నటి నుంచి మధ్యాహ్నం నుంచి మేము మాట్లాడుతూనే ఉన్నాం సార్. ప్రతి ఒక్కరు కూడా మీకు నచ్చిన పాటో లేకపోతే మీకు నచ్చిన సినిమా అంటే ఆపద్బాంధుడి పేరు చెప్తారు. చుక్కలారా చూపులారా సాంగ్ కానీ ఔరా అమ్మక ఎలా అనిపిస్తుంటారు సార్ ఇలాంటి మాటలు వినిపిస్తున్నప్పుడు మీకు? నాకు చాలా సంతోషంగా ఉంటుందండి. ఎందుకంటే చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారికి నేను చేసిన సినిమాలు లో ఒక సినిమా ఘరణమ్మగుడు, ఆపద బాంధవుడు అన్నది ఒక చాలా ఈస్థెటిక్స్, అంటే ఒక ఒక కళాత్మక దృష్టితో తీసినటువంటి విశ్వనాథ్ గారి ఆయన ఆయన ఏమంటారు, ఆయన స్వప్నించిన విషయం అంతా అదంతా కూడా అందులో ఆవిష్కరించబడింది. అది వేరే రకంగా ఉంటుంది. అది కూడా పాట కూడా చాలా బాగా హిట్ అని. సో ఈ రెండు ఫ్లేవర్స్ ఉన్న సినిమాలను నేను కలిగి ఉండడం అన్నది నా దీంట్లో అది నాకు చాలా అదృష్టంగా భావిస్తాను. రెండు చిరంజీవి గారితో. కీరవాణి గారు, చిరంజీవి గారితో మీకున్న అనుబంధం సార్, ఎందుకంటే మేము కొన్ని వీడియోస్ ఈ మధ్య చూసాం సార్. ఈ సినిమాకి సంబంధించి మ్యూజిక్ ఫిట్టింగ్స్లో మీ ఇద్దరు పక్కన కూర్చోవటం, ఈ ఆపద్బాంధవుడికి సంబంధించిన సాంగ్ మీరు ప్లే చేస్తుంటే ఆయన వింటాం సార్. మీకెవరికి తెలియనిది ఏంటంటే సార్, ఘరాణమ్మగుడుకి పనిచేస్తున్న టైంలో, ఇంకా సినిమా రిలీజ్ అవ్వక ముందర, నేను ఒక ఆర్డినరీ మ్యూజిక్ డైరెక్టర్ అండి. అప్పుడే అప్కమింగ్ బడ్డింగ్ మ్యూజిక్ డైరెక్టర్ నేను. చెప్పండి సార్. అందులో ఆయన ఫ్యాక్టరీ వర్కర్ కదండి చిరంజీవి గారు. అందులో ఆ ఫ్యాక్టరీ సెట్కి నేను హైదరాబాద్లో నా భార్యతో సహా నేను అటెండ్ అవ్వడం జరిగింది, రాఘవేంద్రని కలవడం కోసం. అప్పుడు చిరంజీవి గారిని పరిచయం చేశారు. అక్కడ పరిచయం చేసినప్పుడు ఆయన స్టేచర్కి ఆయన నాకు ముఖ్యంగా నా భార్యకి నమస్కారం అమ్మా రండి కూర్చోండి అని చెప్పి ఆయన పలకరించిన విధానం, నేను అంటే అంతకుముందు చాలామంది చూశాను కదండి నేను. సో అది అసలు నాకు ఎక్స్పెక్ట్ చేయని విషయం, చాలా ఆశ్చర్యం కలిగించిన విషయం. ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటారా, ఎంత మెగాస్టార్ ఇలా ఉంటారు, ఎంత మర్యాదగా పలకరిస్తారు అని ఫస్ట్ ఇంప్రెషన్ అనమాట చిరంజీవి గారితో. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ ఇంప్రెషన్ ఇంకా పెరుగుతూనే వచ్చింది. కానీ మేరు పర్వతం లాగా అది మాటలో చెప్పలేం. ఆయనతో ఉన్న స్నేహం కానీ, ఆయనతో అనుబంధం కానీ కొత్త నిర్వచనాలు తీసుకుంటూ అది ఎప్పటికప్పుడు పెరుగుతూ వచ్చిందండి. అది ఈనాటి వరకు, విశ్వంభర వరకు కూడా. సంగీతం పట్ల ఆయనకున్న కెరీర్ పరంగా ఆయన సాధించిన విజయాలు కానీ, ఆయన నటన పరంగా ఆయన విశ్వరూపం కానీ, ఇవన్నీ మీకు నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇవన్నీ అందరికి తెలిసినవే. కాదు, ఆయనతో మీట్ అయ్యే అవకాశం చాలా తక్కువ మందికి వచ్చి ఉంటుంది. ఆయనకున్న కోట్లాది అభిమానుల్లో ఆయన ప్రత్యక్షంగా కలిసిన వాళ్ళు, ఆయనతో ఇంటరాక్ట్ అయిన వాళ్ళు, మాట్లాడిన వాళ్ళలో ఒకటిగా నాకు తెలిసిన అనుభవాన్ని మీతో షేర్ చేసుకునేది ఏంటంటే, ఆయన వ్యక్తిత్వం అన్నది ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలండి. తెర మీద ఆయన ఏంటో అందరికీ తెలుసు. తెర వెనక ఆయన వ్యక్తిత్వాన్ని ఎంత చూసి నేను ఆశ్చర్యపోయాను, ఎంత దాన్ని అభిమానించానో చెప్పడం కోసం మీకు ఆ సంఘటన నేను చెప్పాను సార్. ఘరాణమ్మగుడి నుంచి మీరు ఆయనతో కలిసి ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు విశ్వంభర ఏమైనా చేంజెస్ అయినా కనిపించాయా, లేక అదే మెగాస్టార్ కనిపిస్తూ ఉన్నారా? అదే మెగాస్టార్ని మళ్ళీ మీరు చూడబోతున్నారు. సో ఘరాణమ్మగుడిలో ఎంత మీకు ఎంటర్టైన్ చేశారో అదే రకమైన ఎంటర్టైన్మెంట్ మీకు ఉండబోతుంది. అంతకుమించి నేను స్టోరీ రివీల్ చేయకూడదు కాబట్టి ఇది కంప్లీట్గా ఎంటర్టైనర్ అండి. ఇది ఒక 2-3 గంటలు మీ టెన్షన్స్ అన్ని మర్చిపోయి హ్యాపీగా ఆనందించే విధంగా ఉంటుంది ఆ సినిమా. దానికి తోడు మీ మ్యూజిక్ కూడా తోడవుతుంది కదా సార్, ఆయన ఎంటర్టైన్మెంట్తో గట. మ్యూజిక్ డెఫినెట్గా దానికి తగ్గట్టుగా కష్టపడాలి కదండి. సో ఆ పనిలోనే ఉన్నాం మేము. సార్, యాక్టర్గా ఓకే సార్ మీరు చెప్తున్నారు. అలాగే ఇంకా చారిటబుల్ ట్రస్ట్ అంటూ ఆయన తన మానవత్వం చాటుకుంటూ ఉన్నారు సార్. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంటారు సార్ మీకు? నాకు అట్లాగా ఎంత ఎత్తుకు ఎదిగినా ఎప్పటికప్పుడు మనం డౌన్ టు ఎర్త్ అని బిహేవ్ చేస్తూ మనం అందరితోనూ కనెక్టెడ్గా ఉండాలని నిరంతరం తపన పడేవాళ్ళు నేను ఇద్దరు ఎరుగుతున్నాను నా జీవితంలో. ఒకటి బాలు గారు, రెండు చిరంజీవి గారు. ఎందుకు నాకు బాలు గారిని చూస్తే చిరంజీవి గారు గుర్తొస్తారు, చిరంజీవి గారిని చూస్తే బాలు గారు గుర్తొస్తారు. అంటే వాళ్ళు సాధించిన విజయాలు కానీ, వాళ్ళ ఎదిగిన ఎత్తు కానీ అది
ఎవరెస్ట్ శిఖరం లాంటిది. ఎస్ సార్. అందుకని కంపేర్ చేస్తున్నాను. అండ్ వాళ్ళ టైం స్పాన్ కూడా చాలా ఎక్కువ. ఎప్పటి నుంచో ఉన్నారు ఇద్దరు కూడా. ఇప్పుడు బాలుగారు ఇప్పుడు దురదృష్టవశాత్తు మన మధ్య లేరు. బట్ ఇద్దరిలో కూడా నేను కామన్గా గమనించింది ఏంటంటే హంబుల్ అండ్ ప్రతి వాళ్ళని కూడా ప్రేమించి వాళ్ళతో చాలా సాధారణంగా మాట్లాడడం, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం అన్నది అది ఎక్కడ చాలా రేర్గా కనబడే విషయం అండి. సక్సెస్లు కానీ ఫెయిల్యూర్ కానీ అందరికీ వస్తుంటాయి పోతుంటాయి. చాలామంది వచ్చారు ఇండస్ట్రీలో. బట్ ఈ అరుదైన ఈ లక్షణాన్ని ప్రాక్టీస్ చేసే వ్యక్తిగా నాకు చిరంజీవి గారు బాగా తెలుసండి ఇప్పటికీ కూడా. ఒక మాటలో చిరంజీవి గారికి చెప్పాలంటే సార్? ఒక్క మాటలో చెప్పాలంటే గొప్ప స్నేహితుడు అండి ఆయన. బా సూపర్. మా అందరికి అన్నయ్య, మీలాంటి వారికి స్నేహితుడు. స్నేహానికి ప్రాణం ఇస్తారు. గుడ్. ఆ స్నేహం అన్నది మనుషులతో కావచ్చు, జంతువులతో కావచ్చు, ప్రకృతితో కావచ్చు, లేదా ఆయన నమ్మిన సిద్ధాంతాలతో కావచ్చు. ఎందుకంటే స్నేహం అనేది ఒక మనిషిగా పుట్టిన వాళ్ళకి చాలా అవసరమైన విషయం. అది చాలాసార్లు మనం జంతువుల్లో కూడా అది గమనిస్తుంటాం. సంఘీభావంతో ఉంటుంది. స్నేహంగా లేకపోతే ఏది కష్టం అండి. ఆ స్నేహం కొరవడినందువల్లే దేశాల మధ్య యుద్ధాలు కూడా, లేదా కమ్యూనిటీల మధ్య యుద్ధాలు కానీ, దేశాల మధ్య కానీ, ప్రాంతాల మధ్య యుద్ధాలు ఎందుకు జరుగుతాయంటే స్నేహభావం లేక, అది కొరవడినందువల్ల. సార్ మంచి విషయం చెప్పారు సార్. తీసిపారేసే విషయం కాదండి స్నేహం అనేది. అద్భుతం సార్, అద్భుతం. కీరవాణి గారు, కీరవాణి గారు దాదాపు 100 దేశాల్లో ఉన్న అభిమానులంతా వెయిట్ చేస్తున్నాం మీ నోట చిరంజీవి గారి పాట వినాలని. విశ్వంభర్లో పాట టైం ఆ కోరిక ఉంటుంది కదా సార్, కానీ అది మీ ఇష్టం. ఏంటంటే అభిమానులందరికీ ఉంటుంది, కానీ ఈ జూమ్ కాల్లో నేను ఒక్కనే నాకు కనబడుతున్నాను, మీరెవరు కనబడట్లేదు. అందరూ కనిపిస్తుంది, మీరు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్నారు సార్. కాస్త లెఫ్ట్కి టర్నింగ్ ఇచ్చుకోండి, కాస్త రైట్ టర్నింగ్ ఇచ్చుకోండి అనలేకపోతున్నాను నేను. ఎస్ గరాన కూడా అదే కదా అన్నయ్య డైలాగ్. అది ఏది కొంచెం ఫేస్ లెఫ్ట్ టర్న్ అలా అందాం మిమ్మల్ని, కానీ మీరు నాకు కనబడట్లేదు. రైట్ సార్. నేను లెఫ్ట్ కి రైట్ టర్నింగ్ ఇచ్చినా అన్నయ్య కనిపిస్తారు సార్ నా వెనక. అవునండి. ఎస్ 12 గంటల నుంచి లైవ్ మారుతాను సార్, నాన్ స్టాప్ చేస్తున్నాం. అభిమానులంతా ఈ లైవ్ లో పాల్గొంటున్నారు సార్, వాళ్ళంతా వెయిట్ చేస్తూ ఉన్నారు సార్. ప్లీజ్ సార్. చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిలి, మబ్బుల్లారా మంచుల్లారా తప్పుకోండే దారికి, వెళ్ళనివ్వరా వెన్నెలింటికి, విన్నవించరా వెండి మింటికి, జో జో లాలి జో జో లాలి. కీరవాణి సార్, అందరికీ చిరంజీవి గారి అభిమానులందరికీ కూడా ధన్యవాదాలండి. అందరికీ కూడా శుభాకాంక్షలు. విశ్వంభర సినిమాతో సంక్రాంతికి మీ ముందర మళ్ళీ మేము అందరం టీం అందరూ కలవబోతున్నాం. రైట్. థ్యాంక్ యూ సార్. పాటు సంతోషాన్ని పంచుకోబోతున్నాం. కిరవాణి సార్, థ్యాంక్ యూ మచ్. కోట్ల మంది మెగా అభిమానుల తరపున మీకు పాదాభివందనాలు సార్. ఎందుకంటే మేము చేస్తున్న ఈ కార్యక్రమంలో మీరు భాగస్వామ్యం, అందరికీ ఒక స్ఫూర్తి చెప్పారు. ఒక మంచి మాట చెప్పారు. చిరంజీవి గారిలో మీకు నచ్చే విషయం ఏంటంటే స్నేహం అన్నారు. ఇంతకన్నా ఏం కావాలి సార్? అలాంటి వ్యక్తి గురించి మీరు చెప్తుంటే, మా అన్నయ్య గురించి మీ నోట వింటుంటే మాకు ఇంకా చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది సార్. వేల వందనాలు కీరవాణి గారు. ధన్యవాదాలు. విశ్వంభర మూవీ కోసం వీఆర్ ఆల్ వెయిటింగ్ సార్. మీరు చెప్తున్నట్టుగా ఓ అందమైన కావ్యం, అందమైన దృశ్య కావ్యాన్ని ఆ రోజు మేము పెద్ద పండుగ చేసుకోబోతున్నాం. మీరు చెప్తున్నట్టు షడ్రుచులు భోజనం చేయబోతున్నాం ఆ రోజు. థ్యాంక్ యూ సార్. అవునండి, థ్యాంక్స్ అండి.